గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆషూస్ లైఫ్. అందరూ అలా ఉన్నారు. నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ చాలా గ్యాప్ తర్వాత వీడియో వస్తుంది కదా, సో నేను సేవకి వెళ్ళాను అనమాట. సో అందుకే లేట్ అవుతుంది. ఈ వ్లాగ్ మాత్రం డే ఇన్ మై కాలేజ్ అనమాట. సో కాలేజ్కి వెళ్తూ ఎలా రెడీ అవుతున్నాను, ఏంటి, నేను ఏం తింటున్నాను అన్నీ మీకు చూపిస్తాను. అండ్ ఫస్ట్ అయితే ఫ్రెష్ అయ్యి వచ్చేసాను అనమాట. సింపుల్గా 1 minute స్టైల్ చేసేసాను. హెయిర్ని జస్ట్ రోల్ చేసి పోనీటైల్ లాగా పెట్టాను అనమాట. ఈ హెయిర్ స్టైల్ నచ్చినట్టయితే కామెంట్ చేయండి, నేను సపరేట్ వీడియో చేస్తాను అనమాట దానికి. అండ్ ఇంకా తర్వాత జస్ట్ స్కిన్ కేర్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళడం. బ్రేక్ఫాస్ట్ ఏమీ ఉండదు, జస్ట్ చూపిస్తాను ఏం తింటాను ఏంటి అనేది. ఇంకొకటి ఏంటిదంటే, ఎప్పుడైతే నేను ముందు వీడియోలో చెప్తానో ఈసారి నుంచి కన్సిస్టెంట్గా పెడతానని, అప్పుడే వీడియోస్ కూడా బ్రేక్ వస్తుంది అనమాట. నాకు ఇలా జరుగుతుందో మీకు ఇలాగ అవుతుందా చెప్పండి. ఇప్పుడైతే ఇంకా త్వరగా స్క్రీన్ కేర్ చేసేసుకొని ఫైనల్గా వాచ్ అండ్ ఐడి కార్డ్ పెట్టేసుకుంటున్నాను అనమాట. నాకు మాత్రం వాచ్ కంపల్సరీ ఉండాల్సిందే ఎప్పుడు, లేకపోతే నాకు అసలు గడవదు అనమాట. 1 hour ఉంటే నేను 1 hourలో అట్లీస్ట్ ఒక 50 times చూస్తాను అనమాట వాచ్. సో అంత ఇంపార్టెంట్ అనమాట నాకు వాచ్. అండ్ అది లేకపోతే ఏదో మిస్ అవుతున్నట్టు, నాకు అసలు ప్రపంచం ఆగిపోయినట్లు అనిపిస్తుంది. అందుకే కంపల్సరీ వాచ్ మెయింటైన్ చేస్తాను అనమాట. అండ్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నట్స్ తీసుకుంటున్నాను. అండ్ కొన్ని డేస్ నుంచి ఇదే బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటున్నా. ఫిల్లింగ్ ఉంటుంది అండ్ చాలా హెల్తీ కాబట్టి మ్యాక్సిమం ఇదే తీసుకుంటున్నా. అండ్ క్విక్గా అయిపోతుంది అనమాట. అండ్ నార్మల్గా హాస్టల్లో అయితే దోశ అవన్నీ హెవీగా అయిపోతుంది. మేమేమీ వర్క్ చేయను కాబట్టి, నేను జస్ట్ క్లాసెస్లో కూర్చోవడం వరకే కాబట్టి, అందుకని చెప్పి ఎక్కువ హెవీ మీల్స్ తీసుకోవట్లేదు అనమాట. ఏదైతే లైట్గా ఉంటుందో అండ్ మనకి ఇంటేక్లో ప్రోటీన్స్, మినరల్స్ అన్నీ, విటమిన్స్ అన్నీ వచ్చేలాగా తీసుకుంటున్నాను అనమాట. సో ఫైనల్గా అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసాను. అండ్ అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి అనమాట. ఇంకా కాలేజ్కి వెళ్ళాక అసలు కుదరలేదన్నమాట వీడియో. అండ్ అంతగా ఎలా ఉండదన్నమాట కాలేజ్లో వీడియో తీయడానికి. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి లంచ్ చేసేసాను అనమాట. నార్మల్ రైస్ అండ్ పప్పు అవి తిన్నాను. అండ్ ఇంకా ఈవినింగ్ కాలేజ్ నుంచి వచ్చాక కొంచెం అలాగా ఫ్రెష్ అయ్యి హోల్ డే మొత్తం అలాగా హెయిర్ లీవ్ చేసుకొని సడన్గా అలాగ కొప్పులాగా పెట్టుకుంటే అమ్మాయిలకి అదొక ఫీలింగ్ అనమాట. ఎంతో రిలాక్సింగ్ ఉండిద్ది. సో ఇంకా మన రెగ్యులర్ హెయిర్ స్టైల్ పెట్టుకొని కొంచెం వర్క్ ఉంటే అది రిటర్న్ వర్క్ ఉంటే అది రాసుకుంటున్నాను అనమాట. అండ్ మ్యాక్సిమం నా రొటీన్ ఇలానే ఉంటుంది, డే రొటీన్. అండ్ కాలేజ్లో ఇంకా నార్మల్ క్లాసెసే ఉంటాయి అన్నమాట. మార్నింగ్ నుంచి 4 వరకు నా టైమింగ్. 4కి హాస్టల్ రూమ్కి వచ్చేస్తాను. ఇంకా వచ్చాక ఏమైనా వర్క్స్ ఉంటే వర్క్స్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇంకేదైనా చిన్న పనులు ఉంటే అది చూసుకుంటా అనమాట. అండ్ మెయిన్గా వచ్చేసి ఈ వీడియోలో ఇంకా ఈరోజు అయితే కొంచెం స్పెషల్, ఆషాఢం కాబట్టి మా ఫ్రెండ్స్ గోరింటాకు తీసుకొచ్చారనమాట. సో ఈ రిటర్న్ వర్క్ అయిపోయి ఫ్రెష్ అయిపోయాక అదే పెట్టుకుంటున్నాను అనమాట. నేను మా ఫ్రెండ్స్ అందరికీ పెట్టాను అనమాట. మా ఫ్రెండ్స్కి పెట్టాక తర్వాత నేను పెట్టుకుంటున్నాను. అండ్ ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చెప్పి ఒక డిజైన్ సెలెక్ట్ చేశాను అనమాట. ఆ డిజైన్ ఏంటి, ఎలా వచ్చింది మీరు చూడండి. అండ్ ఫస్ట్ అయితే మా ఫ్రెండ్స్కి పెట్టేస్తున్నాను. ఇంకా ఫ్రెండ్స్ అందరం ఒకే రూమ్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ అలా కానిచ్చేసామన్నమాట. అండ్ ఆ రోజు ఇంకో స్పెషల్ ఏంటి అంటే, ఆ రోజు కొంచెం ఏదన్నా తినాలి అనిపించి మాకు గార్డెన్ ఉంటుంది అనమాట. గార్డెన్ నుంచి కొన్ని తెచ్చుకొని చేస్తాను. అవన్నీ ముందు చూపిస్తాను అనమాట. అంతకైతే నా డిజైన్ చూడండి. ఫస్ట్ నాకు వస్తుందా రాదా అని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఈ మధ్య యూట్యూబ్లో చాలా వైరల్ అవుతున్నాయి కదా గోరింటాక్ని డిజైన్గా పెట్టడం అని. సరే మనకు వస్తుందా రాదా అని చెప్పి ఫస్ట్ పెన్తో అవుట్లైన్ గీసుకొని దాన్ని ఇన్స్పైర్ చేసుకొని అలా వేసాను అనమాట. ఎలా వచ్చిందో మీరే చెప్పండి.
కొంచెం షూటింగ్ లాగా చేశాను అనమాట. ఈ వీడియో ఏంటిదంటే లాస్ట్ టైం నేను షాపింగ్ వీడియో ఒకటి పెట్టినప్పుడు ఏం తీసుకున్నానో నేను చూపిస్తా అని చెప్పాను నెక్స్ట్ వ్లాగ్లో. సో అదే అనమాట ఈ క్లిప్పింగ్. ఇది వీడియో తీసాను అనమాట ఫ్రెష్ అయిన తర్వాత. అండ్ ఇప్పుడు నేను వేసుకున్నది ఒక ఫ్రాక్. ఇది అంటే కొంచెం ఫ్రంట్ నెక్ దగ్గర బాడీ పార్ట్ ఏమో కొంచెం ఎలాస్టిక్ లాగా వస్తుంది అనమాట. దాన్ని ఎగ్జాక్ట్గా ఏమంటారో తెలీదు. అండ్ ఫుల్ కాటన్, అది చాలా బాగుంది కంఫర్టబుల్గా. అండ్ ఇది వచ్చేసి ఇంకొకటి అనమాట, అది కూడా కాటనే, చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. అలాగా కొంచెం ఆ రోజు కొంచెం షూటింగ్ చేశాను అనమాట. అది డీటెయిల్ది ఇంకొక వీడియో లాగా పెడతాను. అండ్ జస్ట్ BTS లాగా యాడ్ చేశాను. ఆ తర్వాత వచ్చేసి మా ఫ్రెండ్ కారపన్నం కలిపింది అండ్ నేనేమో మామిడికాయ పులిహోర చేసుకుందామని చెప్పా కదా, గార్డెన్ నుంచి తెచ్చుకున్నామని. ఇక్కడ ఎక్కువ మామిడికాయ చెట్లు ఉంటాయి అన్నమాట మా హాస్టల్ చుట్టూ. అందుకని చెప్పి కిందకి వెళ్ళి తెచ్చుకున్నాము. ఆ తర్వాత ఐడియా వచ్చింది వీటిని ఎందుకు ఇలా తినడం, మామిడికాయ పులిహోర చేసుకోవచ్చు అని చెప్పి కిందకి వెళ్ళి మేడంని అడిగి రైస్ తీసుకొని ఇంకా స్టార్ట్ చేసామన్నమాట ప్రాసెస్. ఇంకా అదే పనిగా ఏమంటారు కర్డ్ రైస్ కూడా చేసామన్నమాట, తాలింపు వేసి అదంతా. అది కారపన్నం మా ఫ్రెండ్ చేసింది, నేనేమో మామిడికాయ పులిహోర చేసా. మా దగ్గర కెటిల్ ఉంది కదా, కెటిల్లో ఇవన్నీ చేసుకోవచ్చని మాకే తెలిసిందనమాట. ఇవన్నీ కూడా చేయొచ్చు అని అప్పుడు అర్థమైంది. ఇంకా ఆ ప్రాసెస్ అంతా జరుగుతుందనమాట. కానీ ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేసుకొని కుక్ చేసి తిన్నవేమో కానీ అందరం కలిసి కూర్చొని తలా ఒక పని షేర్ చేసుకుంటే చాలా టైం పాస్ అవుతుంది అండ్ చాలా ఎంజాయ్గా ఉండిద్ది. కాబట్టి ఎప్పుడైనా ఒకసారి అందరం కలిసి ఇలాగ ఏదో ఒక యాక్టివిటీ లాగా చేసుకుంటాం అన్నమాట. సో ఈరోజు అయితే ఇది జరుగుతుంది. అండ్ మెయిన్ అవన్నీ మా దగ్గర ఉంటాయి అన్నమాట. నార్మల్గా ఆయిల్ అవి చిన్నవి ఉంటాయి. ఏమన్నా లేకపోతే కింద మేడంని అడిగాము, కొంచెం ఆనియన్ అలాంటివి ఇచ్చారనమాట. ఇంకా మామిడికాయని తురిమేశాను. మామిడికాయ తురవడమే పెద్ద టాస్క్. మా దగ్గర ఏమో పీల్ చేసుకునేది ఉంది, దాంతో తురవడం అంటే పెద్ద టాస్క్ అయిపోయింది. ఎలాగోలా దాన్ని తురిమేశాను. ఈలోపు వాళ్ళు ఆ 2 డిషెస్ చేసేసారు అనమాట. ఇంకా లాస్ట్ పులిహోర కలిపేది మాత్రం మనమే కాబట్టి దాని డ్యూటీ తీసుకున్నాం అనమాట. ఇంకా ఫస్ట్ అయితే నార్మల్గా పులిహోర ఎలా చేస్తారో నేను పెద్ద చెఫింగ్ కాదు, కానీ నాకు తెలిసిన స్టైల్లో నేను పులిహోర చేసేసాను అనమాట కెటిల్లోనే. కాకపోతే కొంచెం ఎక్కువ టైం పట్టింది మనకి, గ్యాస్లో ఉన్నంత కాకుండా ఈ అవుతుంది, నీట్గా వస్తుంది అనమాట, టేస్ట్ సేమ్ వస్తుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది కెటిల్ కాబట్టి, హీట్ అవన్నీ వేగాలి మంచిగా అని చెప్పి కొంచెం టైం పట్టింది. అండ్ ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట ఆ రోజు. అన్ని టేస్ట్ సూపర్ అంటే సూపర్గా వచ్చాయి. కారపన్నం చాలామంది చూసే ఉంటారు, తెలిసే ఉంటుంది. జస్ట్ లైట్గా ఆయిల్ వేసి ఉప్పు కారం గరం మసాలా వేసి వైట్ రైస్లో కలుపుతారు అన్నమాట, వేడి అన్నంలో. చాలా అంటే చాలా బాగుంది. అండ్ తర్వాత ఇంకా మామిడికాయ పులిహోర అవన్నీ కూడా కలిపేసాము. చివరికి ఏమేమి డిషెస్ ఎలా చేసాము ఏంటి అనేది చూపిస్తాను, వెయిట్ చేయండి. అండ్ ఎంతమంది హాస్టల్లో ఇలా చేసుకుంటారు, ఎలా చేసుకొని ఎలా ఎంజాయ్ చేస్తారో కూడా కమెంట్ చేయండి అన్నమాట నాకు. ఇంకొకటి ఏమనిపించిందంటే ఒక చిన్న థాట్ వచ్చిందనమాట. హాస్టల్లో ఇలాగ కెటిల్లో ఏమేమి చిన్న క్విక్ రెసిపీస్ ఏమేమి చేసుకోవచ్చు అనేది ఒక సిరీస్ లాగా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేద్దాము, షార్ట్స్ లాగా అని అనుకుంటున్నాను. మీరేమంటారు చెప్పండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. అండ్ అంటే ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎక్కడా ఉండదు అనమాట. నేనే చూశాను, సర్చ్ చేశాను కెటిల్లో ఏమేమి చేసుకోవచ్చు ఏంటి అనేది. ఎక్కడ అంత డీటెయిల్గా ఏం లేదనమాట. సో అందుకే నేను మన ఛానల్ నుంచి చెప్దాము, చాలామందికి హెల్ప్ఫుల్ అవుతుంది. కెటిల్ అనేది ఇప్పుడు మ్యాక్సిమం అందరూ అఫోర్డ్ చేసేలాగే ఉంది. సో చాలామంది హాస్టల్స్ దగ్గర ఉంటుంది, కానీ వాళ్ళకి ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అని తెలియదు. కాబట్టి ఇలాగ చేస్తే
చాలా యూస్ఫుల్ అవుతుంది మంచిగా అని అనిపించింది. ఏమేం చేసుకోవచ్చు ఈజీగా అండ్ హెల్తీగా కూడా చేసుకునేలాగా ఉన్నాయా అని చెప్పి అనుకుంటున్నాను అనమాట. ఒక థాట్ వచ్చింది. మీరేమంటారో చెప్పండి, దానిని బట్టి ఫర్దర్గా మనం ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ ట్రై చేస్తున్నా, ఇది ఎప్పటి నుంచో ఉందన్నమాట నాకు ఐడియా, ఎక్కడ లేదు కదా మనం స్టార్ట్ చేయొచ్చు, హెల్ప్ఫుల్ అవుతుంది అని. సో అదొక థాట్ ఉందన్నమాట. ఇంకా మంచిగా తినేసి ఎంజాయ్ చేసాము. టేస్ట్ అయితే సూపర్గా వచ్చాయన్నమాట అన్ని డిషెస్. అండ్ నా గోరింటాకు ఎలా పండింది ఏంటని షార్ట్లో పెడతా అనమాట, అప్పటి వరకు వెయిట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు ఆషూస్ లైఫ్. అండ్ ఇలాంటి వీడియోస్ అన్నీ ఎన్నెన్నో మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్